ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14:12. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభువారు ఇంకా ఆయన పట్టబడి ఆయన మరణించే సమయంలో ఆయన పునరుద్ధానులు అవుతారు అని వాగ్దానం ఉంది. దాని ప్రకారంగా మరి ఆయన సమయం సమీపిస్తున్నప్పుడు శిష్యులతో ఇలా అంటున్నారు, ఏంటంటే మీరు ఎవరైతే నాలో విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నాలాంటి కార్యాలు చేస్తారు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని అంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు గెహాజీ అని ఉండేవాడు. అయితే ఎలీషా ప్రవక్త దగ్గరికి నామాన్ అనే ఒక సైనికుడు వచ్చి తన యొక్క కుష్ఠరోగానికి స్వస్థత పొంది తిరిగి ఉన్నప్పుడు నామాన్ దగ్గర నుంచి ఎలీషా ప్రవక్త ఏది ఆశించడు, నాకేమీ వద్దు అని అంటాడు. కానీ గెహాజీ మటుకు అతని శిష్యుడు ఏం చేస్తాడంటే నామాన్ని వెంబడించి ఆయన దగ్గర చాలా ధనాన్ని తీసుకుంటాడు. అది తీసుకోగానే వెంటనే గెహాజీకి కుష్ఠరోగం అనేది వస్తుంది. మరి ఎలీషా ప్రవక్త కన్నా గొప్ప కార్యాలు చేయలేదు గెహాజీ. దిగజారిపోయాడు, డబ్బు కోసం దిగజారిపోయాడు, దురాశకి వెళ్ళిపోయాడు. మరి ప్రభువారు ఏం చెప్తున్నారంటే నాకన్నా గొప్ప కార్యాలు చేయాలి అంటున్నారు. తండ్రి మనసు యేసు ప్రభువారికి ఉంది. మన తల్లిదండ్రులు ఎలా అనుకుంటారు, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను కదా, నా పిల్లలు అంతకన్నా గొప్ప ఉద్యోగం గొప్ప స్థితిలో ఉండాలని ఎంతో కష్టపడుతుంటారు. అలాగే తండ్రి మనసు కలిగిన మన ప్రభువారు ఆయన ఏమంటున్నారంటే నాకన్నా గొప్ప కార్యాలు చేయాలి, నాకన్నా మంచి స్థితిలో ఉండాలి మీరు అన్నారు. దేవుడి కన్నా మంచి స్థితిలో మనం ఉండగలమా? దేవుడు ఆశ చూడండి. మరి ఎంత గొప్ప ఆశ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన్ని మనం వెంబడిస్తున్నప్పుడు మన మంచి కార్యాలు, ఆయనకి ఇష్టమైన కార్యాలు, ఆయన మెచ్చే కార్యాలు మనం చేయాలి.